టుడే విల్ స్టార్ట్ అబౌట్ ద సింపుల్ మిషన్స్. చాలా మంచి టాపిక్, మంచి కాన్సెప్టబుల్ టాపిక్. దీని నుంచి మనకి నంబర్ ఆఫ్ ద ప్లెంటీ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంది. సో సింపుల్ మిషన్స్, let me introduce about the simple missions. What is a mission? I would like to say that mission is a substance or the device which can receive one form of energy and convert it into the another form of energy. That energy can be useful to the humans. అంటే మిషన్ అనేటువంటిది ఒక ఎనర్జీని రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకున్నటువంటి ఎనర్జీని ఇంకొక ఎనర్జీగా ఇట్ హ్యాస్ టు బి కన్వర్టెడ్. ఏదైతే కనుక కన్వర్టెడ్ ఎనర్జీ ఉందో అది హ్యూమన్కి యూటిలైజ్ అవుతుంది. దాన్నే మనం సింపుల్ మిషన్ అని చెప్పి చెప్తాం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సింపుల్ మిషన్ అంటే సింపుల్ మిషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మిషన్ విచ్ కెన్ లిఫ్ట్ ద హెవీ వెయిట్ బై అప్లయింగ్ ద సింపుల్ ఎఫర్ట్. అంటే హెవీ లోడ్ని కానీ లేదంటే వెయిట్ని కానీ లిఫ్ట్ చేయాలి. ఎలా లిఫ్ట్ చేయాలండి? వెన్ యు ఆర్ అప్లయింగ్ సమ్ ఆఫ్ ద సింపుల్ ఎఫర్ట్. అందువల్ల ఏంటంటే సింపుల్ మిషన్ మొత్తం మీద లోడ్ అండ్ ఎఫర్ట్ ఈ రెండింటికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో let's say this is what only I have given here. A machine is a device used to receive energy in some form and modify into some useful work. సో ఏదైనా సరే మిషన్ అనేటువంటిది వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీని ఇంకొక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఆ యొక్క కన్వర్టెడ్ ఎనర్జీ అనేటువంటిది యూటిలైజ్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్స్ కూడా చూడండి. వీ హ్యావ్ సే అబౌట్ వీల్ అండ్ యాక్సిల్, డిఫరెన్షియల్ వీల్ అండ్ యాక్సిల్, స్క్రూ జాక్, ద పుల్లీ సిస్టమ్స్, ఇలాంటివన్నీ కూడా మనకి సింపుల్ మిషన్స్కి ఎగ్జాంపుల్స్ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి, సో సపోజ్ దెర్ ఈజ్ ఏ లార్జ్ వెయిట్ ఆర్ ద లోడ్. మనకు తెలుసండి, లోడ్ అన్నా వెయిట్ అన్నా ఫోర్స్ అన్నా ఆల్మోస్ట్ సిమిలర్ ఫెనామినా అనేది ఉంటుంది మనకి. బికాస్ ద యూనిట్స్ ఆఫ్ వెయిట్, ద యూనిట్స్ ఆఫ్ లోడ్, ద యూనిట్స్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ ద సేమ్, దట్ ఈస్ ద న్యూటన్స్. సో ఒక హెవీ వెయిట్ని లిఫ్ట్ చేయాలంటే దెర్ షుడ్ బి సమ్ ఆఫ్, ఒక రాడ్ ఇలా ఉందని చెప్పి అనుకుందాము. దీనికి ఫల్క్రమ్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి, హెవీ వెయిట్ని మనం లిఫ్ట్ చేస్తాము బై అప్లయింగ్ ద సింపుల్ ఎఫర్ట్ లైక్ దిస్, రైట్? వీఆర్ లిఫ్టింగ్ ద హెవీ వెయిట్ బై అప్లయింగ్ ద సింపుల్ ఎఫర్ట్. సో here this is the load, here this is the effort. ఇదని చూసారా? దీన్ని మనం ఏం చెప్తాం అంటే ఫల్క్రమ్ అంటాం, ఫల్క్రమ్. అయితే ఇక్కడ మనం హెవీ లోడ్ని లిఫ్ట్ చేస్తున్నప్పుడు, సింపుల్ ఎఫర్ట్ ఇస్తున్నప్పుడు, దెర్ షుడ్ బి ఎ మూమెంట్ ఆఫ్ ద లోడ్, దెర్ షుడ్ బి ఎ మూమెంట్ ఆఫ్ ద ఎఫర్ట్ ఆల్సో. So the distance which is moved by the effort is this distance. అంటే the distance which is moved by the effort is this distance. The distance which is moved by the load is looking this distance. మనకి ఇక్కడ యూజువల్ టర్మ్స్ ఏంటంటే, లోడ్ని ఎప్పుడు కూడా డబ్ల్యూతో సూచిస్తాం, ఎఫర్ట్ని ఎప్పుడు కూడా పీతో సూచిస్తాం. ద డిస్టెన్స్ మూవ్డ్ బై ద ఎఫర్ట్ ఈజ్ ఆల్వేస్ డెనోనేటెడ్ బై ఎక్స్. ద డిస్టెన్స్ విచ్ ఈజ్ మూవ్డ్ బై ద లోడ్ ఈజ్ ఆల్వేస్ డెనోనేటెడ్ బై రైట్ వై ఓన్లీ. సో ఇక్కడ చూడండి, లెట్ us go the standardization. సో లెట్ us go, this is x and this is the y, ఆర్ ఏదైనా అనుకోవచ్చు.
let us go for, this is the y, ఇది y అనుకుందాము, దీన్ని వచ్చేసరికి x అనుకుందాం. అంటే స్టాండర్డ్ టర్మ్స్ అన్నమాట. మనకు లోడ్ని డబ్ల్యూతో సూచిస్తాము, రైట్, ఎఫర్ట్ని పీతో సూచిస్తాము. డిస్టెన్స్ 3/the ఎఫర్ట్ అనేటువంటిది y అవుతుంది, డిస్టెన్స్ 3/the లోడ్ వచ్చేసరికి x అవుతుంది. సో ఈ యొక్క 4 టర్మ్స్ అనేటువంటిది మనకి సింపుల్ మిషన్లో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ డయాగ్రామ్ అనేది మనకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ద టోటల్ సింపుల్ మిషన్స్ అనేటువంటి ద టాపిక్ ఈ యొక్క 4 డివిజన్స్తోనే మనకి అవుతుంది. దట్ లెట్ us అవుట్ అండర్స్టాండ్. సో ఇది వచ్చేసరికి డెఫినేషన్స్, రైట్. ఏ సింపుల్ మిషన్ ఆర్ ద లిఫ్టింగ్ మిషన్ ఆర్ డిజైన్ టు లిఫ్ట్ హెవీ లోడ్. ఇప్పుడు మనం రైట్ వీ హావ్ డిస్కస్డ్ కదా, హెవీ లోడ్ని డబ్ల్యూతో సూచిస్తాము, ఎఫర్ట్ని మనం పీతో సూచిస్తాము, డిస్టెన్స్ 3/the ఎఫర్ట్ని రైట్ వైతో సూచిస్తాము, డిస్టెన్స్ 3/the లోడ్ని ఎక్స్తో సూచిస్తాం. ద సేమ్ ఫినామినన్ ఇక్కడ ఇచ్చాం. సో ఇక్కడ చూడండి మళ్ళీ అగైన్. సో ఇది లోడ్ అనుకుందాము, ఇది వచ్చేసరికి ఎఫర్ట్ అనుకుందాము, ఇక్కడ ఫల్క్రమ్ ఉంది. ఈ డిస్టెన్స్ చూసారా, ద డిస్టెన్స్ 3/the ఎఫర్ట్ ఈజ్ ద వై, ద డిస్టెన్స్ 3/the లోడ్ ఈజ్ ఎక్స్. సో దిస్ ఈజ్ పి అండ్ దిస్ ఈజ్ ద డబ్ల్యూ. అంటే ఈ యొక్క టోటల్ డయాగ్రామ్ బట్టి మనకి ద టర్మ్స్ అనేటువంటిది ముందు వస్తూ ఉంటుంది. సో దట్ ద క్లియర్ ఇన్ఫర్మేషన్ అదే ఇచ్చాము. ద డెఫినేషన్ ఆఫ్ టర్మ్స్ యూజ్డ్ ఇన్ ద సింపుల్ మిషన్ ఆర్ గివెన్ బిలో. నెక్స్ట్ అనేటువంటి చూద్దాం. లెట్స్ సీ the terms used into the simple mission. We have a 4 terms are there. Input of the simple mission, output of the simple mission, mechanical advantage, velocity ratio. So ఈ యొక్క 4 terms గురించి మనం చూద్దాము, రైట్. ద ఫస్ట్ టర్మ్ ఈజ్ ఇన్పుట్, ఇన్పుట్ ఆఫ్ ద సింపుల్ మిషన్. లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఇన్పుట్ ఆఫ్ ద సింపుల్ మిషన్. Let's see. As we know, this is the load, that is W. This is effort, P. This is distance moved by the effort, right, Y. Distance moved by the load, X. చూడండి, ఇన్పుట్ ఆఫ్ సింపుల్ మిషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ వర్క్ డన్, రైట్, వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ బై ద ఎఫర్ట్. సో ఏదైతే కనుక వర్క్ డన్ ఉందో, వర్క్ డన్, రైట్, వర్క్ డన్ అనేటువంటిది వర్క్ డన్ బై ద సిస్టమ్ ఆన్ ద మిషన్ బై యూజింగ్ ద ఎఫర్ట్. సో ఇక్కడ చూడండి, that's why the mathematically, right, mathematically input of simple mission is a product. It is a product between the effort and the distance moved by the effort, right. It is a product, right, between the effort and the distance moved by the effort only, right. Distance moved by the effort only. అంటే దీని మీనింగ్ చూడండి. సో ఇక్కడ చూసినట్లయితే ఇన్పుట్, మ్యాథమెటికల్లీ ఇన్పుట్ ఈజ్ ఏ ప్రొడక్ట్ బిట్వీన్ ద ఎఫర్ట్ అండ్ డిస్టెన్స్ మూవ్డ్ బై ద ఎఫర్ట్. అంటే ఈ యొక్క రెండింటి ప్రోడక్ట్ అనమాట. ఎఫర్ట్కి ఈ యొక్క డిస్టెన్స్ మూవ్డ్ బై ద ఎఫర్ట్కి, ఈ రెండింటి మధ్య ఉండేటువంటి ప్రోడక్ట్ని మనం ఇన్పుట్ ఆఫ్ ద సింపుల్ మిషన్ అని చెప్పేసి చెప్తున్నాము. అదో చూడండి, సెకండ్ టర్మ్ చూడండి. సెకండ్ టర్మ్ వచ్చేసరికి అవుట్పుట్, output of the simple mission, right. Output of the simple mission is also defined as a product between the load and distance moved by the load. ఈ రెండు కూడా ప్రొడక్ట్స్ ఉంటుంది. ఇన్పుట్ ప్రొడక్ట్ ఉంటుంది, అవుట్పుట్ కూడా ప్రొడక్ట్ ఉంటుంది. అవుట్పుట్ ఆఫ్ సింపుల్ మిషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ద ప్రొడక్ట్ బిట్వీన్ ద లోడ్ అండ్ ద డిస్టెన్స్ మూవ్డ్ బై ద లోడ్, అంటే W/X అన్నమాట. సో ఇన్పుట్ వచ్చేసరికి P/Y అనుకుంటాము, అవుట్పుట్ వచ్చేసరికి W/X అని చెప్తాం అనమాట.
అండ్ మనకి జనరల్ కాన్సెప్ట్లో ఇన్పుట్ వచ్చేసరికి వర్క్ డన్ ఆన్ ద మిషన్ బై యూజింగ్ ద ఎఫర్ట్. అదే అండ్ రైట్, అండ్ if you discuss about the output is defined as a work done by the system or by the mission to lift the heavy load. So we have a definition of the input as well as the output. Input is equal to product between the effort and the distance moved by the effort. Output is equal to product between the load and the distance moved by the load. రైట్, ఈ యొక్క టూ కాన్సెప్ట్స్ అన్నమాట. చూడండి, ఆఫ్టర్ దిస్ నెక్స్ట్ మెకానికల్ అడ్వాంటేజ్ అండ్ ద వెలాసిటీ రేషియో. సో వీటి గురించి చూద్దాము. సో రైట్, మెకానికల్ అడ్వాంటేజ్ మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఈ రెండు ఎలా అయితే మనకు ప్రొడక్ట్స్ అవనియో, మెకానికల్ అడ్వాంటేజ్ అనేటువంటిది రేషియో అవుతుంది అనమాట. ఇట్ ఈజ్ నాట్ ఎ ప్రొడక్ట్. సో మెకానికల్ అడ్వాంటేజ్ ఈజ్ ఎ రేషియో. అండ్ దేని రేషియో అండి? ఇట్ ఈజ్ ఎ రేషియో బిట్వీన్ ద లోడ్ టు ఎఫర్ట్, రైట్, నాట్ ఏ ఎఫర్ట్ టు లోడ్. ఇట్ ఈజ్ ఎ రేషియో బిట్వీన్ ద లోడ్ టు ఎఫర్ట్, రైట్. సో మెకానికల్ అడ్వాంటేజ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ రేషియో బిట్వీన్ ద లోడ్ అండ్ ఎఫర్ట్. Right, mechanical advantage is defined as a ratio between the load to effort, not effort to the load. So చూడండి, యూనిట్స్ ఆఫ్ లోడ్ ఏంటి? లోడ్ యూనిట్స్ న్యూటన్స్. సో దట్ ఎఫర్ట్ కూడా న్యూటన్స్ ఉంటుంది. సో యూనిట్స్ ఆర్ క్యాన్సిల్. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ యూనిట్స్. రైట్, మెకానికల్ అడ్వాంటేజ్ డస్ నాట్ హ్యావ్ ఏ యూనిట్స్ బికాజ్ ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద లోడ్ టు ద వెయిట్. ఎందుకంటే లోడ్కి యాజ్ వెల్ యాజ్ ద ఎఫర్ట్కి రెండింటికి కూడా సేమ్ యూనిట్స్ ఉంటుంది కాబట్టి మెకానికల్ అడ్వాంటేజ్ డస్ నాట్ హ్యావ్ ఏ యూనిట్స్. నెక్స్ట్ ద ఫోర్త్ టర్మ్, దట్ ఈస్ ద వెలాసిటీ రేషియో. రైట్, లెట్ us discuss about the velocity ratio. సో వెలాసిటీ రేషియో గురించి మనం డిస్కస్ చేసినట్లయితే, ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ రేషియో. ఎలా అయితే మనకి మెకానికల్ అడ్వాంటేజ్ రేషియో అయిందో, వెలాసిటీ రేషియో కూడా మనకి రేషియో అవుతుంది. రైట్, జనరల్గా ఏంటంటే వెలాసిటీ రేషియోని విఆర్ అని చెప్పేసి పిలుస్తారు. రైట్, విఆర్ వెలాసిటీ రేషియో. సో దిస్ ఈజ్ ద రేషియో. అండ్ దేని రేషియో? ఇది ఇంపార్టెంట్. రైట్, వెలాసిటీ రేషియో ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ రేషియో బిట్వీన్ డిస్టెన్స్ మూవ్డ్ బై ద ఎఫర్ట్ టు డిస్టెన్స్ మూవ్డ్ బై ద లోడ్. అంటే ఈ రెండింటి యొక్క రేషియో అనమాట. ఈ యొక్క రెండింటి యొక్క రేషియో అనమాట. రైట్, డిస్టెన్స్ మూవ్డ్ బై ద ఎఫర్ట్ డివైడెడ్ బై డిస్టెన్స్ మూవ్డ్ బై ద లోడ్. అంటే ఏంటి? వై డివైడెడ్ బై ఎక్స్. రైట్, వై డివైడెడ్ బై ఎక్స్ కదా. సో మీరు చూడండి, డిస్టెన్స్ మూవ్డ్ బై ద ఎఫర్ట్ మేబీ ఎంఎంస్లో కానీ మీటర్స్లో కానీ ఉండొచ్చు, డివైడెడ్ బై distance moved by the load, load, that is also in the mms or the meters form. So friends, so that units are cancelled, it doesn't have any units. So what I mean to say that both the mechanical advantage and the velocity ratio does not have a units, because both are the ratios only, right? Now see, so here we are discussing that the input, right, input of the simple mission, the work done on the mission by effort is known as the input of the mission. ఇదే మనం కూడా డిస్కస్ చేస్తాం ఇప్పుడు. It is given by the product of effort and distance moved by the effort. So right, input of the simple mission is equal to effort and the distance moved by the effort, which is nothing but a p into y. This is what only we have discussed. Next చూడండి, output of the simple mission. Output of the simple mission కూడా మనమే డిస్కస్ చేసాం. It is also product only. So the దేని product అండి? It is also product, right? So దేని product అండి? load కి and distance moved by the load. Actually this is the
type mistake. Right, this is not effort, this is load. So output of the simple mission, it is right the actual work done by the mission in lifting the load, it is called output of the mission. It is equal to product of the load and the distance moved by the load. అంటే ఈ రెండు కూడా లోడ్కి రిలేటెడ్ సంబంధించింది అనమాట. సో ద డెఫినేషన్ అవుట్పుట్ ఆఫ్ ద సింపుల్ మిషన్ ఇస్ ఈక్వల్ టు లోడ్ ఇంటూ డిస్టెన్స్ మూవ్డ్ బై ద లోడ్. సో ద డయాగ్రామ్ చూడండి. సో ఈ డయాగ్రామ్ కనుక మనం చూసినట్లయితే చాలా సింపుల్. ఇన్పుట్ ఆఫ్ సింపుల్ మిషన్ అంటే ఈ యొక్క రెండింటికి సంబంధించింది, అవుట్పుట్ ఆఫ్ సింపుల్ మిషన్ అంటే ఈ యొక్క రెండింటికి సంబంధించినటువంటి. రైట్, గుర్తుపెట్టుకోవడం కూడా మనం చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇన్పుట్ వచ్చేసరికి ద రిలేషన్ బిట్వీన్ దీస్ టూ, అవుట్పుట్ వచ్చేసరికి ద రిలేషన్ బిట్వీన్ దీస్ టూ. అలా మీరు చూడండి, మెకానికల్ అడ్వాంటేజ్ ఉంది. రైట్, మెకానికల్ అడ్వాంటేజ్ కూడా ఈ యొక్క రెండింటి రిలేషనే కదా. రైట్, మెకానికల్ అడ్వాంటేజ్ రిలేషన్ వచ్చేసరికి లోడ్కి ఎఫర్ట్కే కదా. బట్ దిస్ ఈస్ ద రేషియో. రైట్, రేషియో బిట్వీన్ లోడ్ టు ద ఎఫర్ట్. అలానే వెలాసిటీ రేషియో. సో ద వెలాసిటీ రేషియో కూడా ఈ యొక్క రెండింటి యొక్క రిలేషన్ మాత్రమే ఉంటుంది. దట్ ఈస్ y డివైడెడ్ బై x ఓన్లీ. రైట్, నెక్స్ట్ స్లైడ్లో అదే ఉంటుంది, చూద్దాము. రైట్, సి ద వెలాసిటీ రేషియో. రైట్, ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ మూవ్డ్ బై ద ఎఫర్ట్ టు ద డిస్టెన్స్ మూవ్డ్ బై ద లోడ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద వెలాసిటీ రేషియో. రైట్, వెలాసిటీ రేషియో అంటే ఇట్ ఈస్ ద డిస్టెన్స్ మూవ్డ్ బై ద ఎఫర్ట్ డివైడెడ్ బై డిస్టెన్స్ మూవ్డ్ బై ద లోడ్. సో అలానే మనం ఏం చెప్తున్నాం, y డివైడెడ్ బై x అని చెప్పి చెప్తున్నాం అనమాట. ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ యూనిట్స్. దిస్ ఇస్ వాట్ ఓన్లీ వీ హావ్ డిస్కస్డ్. సో రైట్, మెకానికల్ అడ్వాంటేజ్ ఆల్సో. సో ద మెకానికల్ అడ్వాంటేజ్ కూడా ఏం చెప్పాడండి, ద ఎఫర్ట్ ఈజ్ అప్లైడ్ టు లిఫ్ట్ ద లోడ్, దెన్ ద రేషియో ఆఫ్ లోడ్ లిఫ్టెడ్ టు ద ఎఫర్ట్ అప్లైడ్ ఈజ్ కాల్డ్ ద మెకానికల్ అడ్వాంటేజ్. Right, load divided by effort only, this is what only the mechanical advantage. It does not have any no units, it does not have any no units. Right, this is what about the mechanical advantage also. Right friends, so this is the four terms we are using into the simple mission. Right, that is the input of simple mission, output of simple mission, mechanical advantage and the velocity ratio. ఈ యొక్క ఫోర్ టర్మ్స్ అర్థమైందంటే లెట్ us go to discuss our another the concept. Let's see. Right, another concept చూడండి, efficiency of the simple mission. We know that efficiency of simple mission is efficiency is equal to output divided by input అని చెప్పి చెప్తాం మనం. సో దట్ సింపుల్ మిషన్లో మీరు చూడండి. రైట్, సింపుల్ మిషన్లో ఎఫిషియన్సీ వచ్చేసరికి వర్క్ డన్ బై ద మిషన్ డివైడెడ్ బై వర్క్ డన్ ఆన్ ద మిషన్ యాజ్ వి డిస్కస్డ్. సో అంటే దీని మీనింగ్ ఏంటి, అవుట్పుట్ డివైడెడ్ బై ఇన్పుట్ ఓన్లీ. రైట్, ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ డివైడెడ్ బై ఇన్పుట్. ఇది మనకి వీ నో ఫ్రెండ్స్, అవుట్పుట్ అనేటువంటిది ఏంటనేది మనకు తెలుసు. అవుట్పుట్ అంటే ఏంటండి, అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఇట్ ఈస్ ఏ ప్రోడక్ట్. దేని ప్రోడక్ట్ అండి, లోడ్ ఇంటూ డిస్టెన్స్ మూవ్డ్ బై ద లోడ్. రైట్, లోడ్ ఇంటూ డిస్టెన్స్ మూవ్డ్ బై ద లోడ్ డివైడెడ్ బై ఇన్పుట్. అంటే ఏంటి, ఇన్పుట్ ఈజ్ నథింగ్ బట్ ప్రోడక్ట్ ఓన్లీ, ఇట్ ఈస్ ఆల్సో ప్రోడక్ట్. రైట్, దేని ప్రోడక్ట్ అండి, ఎఫర్ట్ అండ్ డిస్టెన్స్ మూవ్డ్ బై ద ఎఫర్ట్. సో ఇక్కడ చూడండి, టర్మ్స్ని మనం సపరేట్ చేద్దాము. రైట్, టర్మ్స్ని మనం సపరేట్ చేద్దాము. సో ఇలా తీసుకోవచ్చు కదా, W డివైడెడ్ బై P హోల్ డివైడెడ్ బై Y డివైడెడ్ బై X. సో ఇక్కడ ఒక మంచిది కాన్సెప్ట్ ఉంది చూడండి. ఇది చూడండి, లోడ్ డివైడెడ్ బై ఎఫర్ట్ అంటే మెకానికల్ అడ్వాంటేజ్ కదా, డివైడెడ్ బై డిస్టెన్స్ మూవ్డ్ బై ద ఎఫర్ట్ డివైడెడ్ బై డిస్టెన్స్ మూవ్డ్ బై ద లోడ్. అంటే దీని మీనింగ్ ఏంటంటే దిస్ ఈజ్ ద వెలాసిటీ రేషియో. సో ఫైనల్లీ efficiency of simple mission is equal to a ratio between mechanical advantage to the velocity ratio.
రైట్. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. ఇది మనకి డైరెక్ట్గా అడుగుతాడు, దీని నుంచి మనకి ప్రాబ్లమేటిక్ అనేటువంటిది అడగటానికి ఛాన్సెస్ ఉంటుంది మనకి. రైట్. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద సింపుల్ మిషన్. అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ద సింపుల్ మిషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ రేషియో బిట్వీన్ మెకానికల్ అడ్వాంటేజ్ టు velocity ratio. So here this is what only here. So the efficiency of the simple mission is defined as a ratio of work done by the mission, that is what about the output to the energy supplied to the mission. Ante output divided by input. Output idi input. So the finally we have got efficiency is equal to mechanical advantage to the velocity ratio. రైట్. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఈ ఫార్ములా అనేది మనకి ప్రాబ్లమేటిక్లో అడుగుతాడు, లేదంటే డైరెక్ట్ కూడా అడుగుతాను ఛాన్స్ ఉంది. రైట్. దిస్ ఈజ్ ద రైట్ ఎఫిషియన్సీ ఆఫ్ ద మిషన్. సో అవర్ అనదర్ కాన్సెప్ట్ ఇన్ సింపుల్ మిషన్, దట్ ఈజ్ ఐడియల్ మిషన్. ఐడియల్ మిషన్ అంటే ఏంటనేది మనకు అందరికీ ఐడియా ఉంటుందండి. ఐడియల్ మిషన్ అంటే ఏంటి? వాట్ ఎవర్ వీఆర్ సప్లయింగ్ ఎనర్జీ టు ద సిస్టమ్, ద సేమ్ ఎనర్జీ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు ద అవుట్పుట్ ఆఫ్ ద సిస్టమ్. అంటే మనం 100% ఇన్పుట్ ఇస్తే 100% అవుట్పుట్ కూడా మనకు వచ్చేస్తుంది అనమాట. దెర్ ఈజ్ నో ఎనీ ఇంటర్నల్ ఎనర్జీ. సో ద ఐడియల్ మిషన్ కాన్సెప్ట్ చూడండి. ఐడియల్ మిషన్లో మనకు ఒక ఇంపార్టెంట్ ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా మనకి చాలా టైమ్స్ అడగటం అనేది జరిగింది. ఐడియల్ మిషన్. ఐడియల్ మిషన్ అంటే వాట్ ఎవర్ వీ హావ్ డిస్కస్డ్, ఇన్పుట్ ఆఫ్ సింపుల్ మిషన్, అవుట్పుట్ ఆఫ్ సింపుల్ మిషన్. ఇన్పుట్ అంటే ఏంటి? వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ బై ద ఎఫర్ట్. అవుట్పుట్ ఆఫ్ ద రైట్ సింపుల్ మిషన్ అంటే ఏంటి? వర్క్ డన్ బై ద మిషన్ టు లిఫ్ట్ ద లోడ్. దిస్ బోత్ ఆర్ ఈక్వల్. రైట్. దట్ ఈస్ వాట్ అబౌట్ ద రైట్ ఐడియల్ మిషన్. అంటే దీని మీనింగ్ ఏంటి? ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ కదా. ఏదైతే మనం ఇన్పుట్ ఇస్తున్నామో అది అవుట్పుట్గా వచ్చేస్తుంది. సో వీ నో వాట్ ఈస్ ద ఇన్పుట్ ఆఫ్ సింపుల్ మిషన్. ఇన్పుట్ ఆఫ్ సింపుల్ మిషన్ ఈజ్ దట్ ఈస్ P ఇంటూ Y, అంటే ఎఫర్ట్ ఇంటూ డిస్టెన్స్ మూవ్డ్ బై ది ఎఫర్ట్. అవుట్పుట్ ఆఫ్ ద సింపుల్ మిషన్ అంటే W ఇంటూ X. సో మీరు చూడండి, PW తీసుకురండి. సో ఎవరు చేద్దాము, రైట్. చూడండి, Y ఇలా ఉంది కదా, X తీసుకురండి. ఇక్కడ W ఉంది, P తీసుకురండి. ఇదేమవుతుందండి? డిస్టెన్స్ మూవ్డ్ బై ది ఎఫర్ట్ డివైడెడ్ బై డిస్టెన్స్ మూవ్డ్ బై ద లోడ్. ఇట్ ఈస్ ద వెలాసిటీ రేషియో. ఇదేమవుతుందండి? లోడ్ డివైడెడ్ బై ఎఫర్ట్. దిస్ ఈజ్ ద మెకానికల్ అడ్వాంటేజ్. సో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఐడియల్ మిషన్లో మనకి మెకానికల్ అడ్వాంటేజ్ అనేటువంటిది వెలాసిటీ రేషియోకి ఈక్వల్గా ఉంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఐడియల్ కండిషన్లో మెకానికల్ అడ్వాంటేజ్ అండ్ ద వెలాసిటీ రేషియో బోత్ ఆర్ ఈక్వల్. అంటే దీని మీనింగ్ ఏంటి? ప్రాక్టికల్ కండిషన్లు ఈ రెండు ఎప్పుడు కూడా ఈక్వల్ ఉండవు. ఏదైతే కనుక ప్రాక్టికల్ సింపుల్ మిషన్ ఉందో, ప్రాక్టికల్ సింపుల్ మిషన్లో ఎప్పుడు ఈ రెండు కూడా ఈక్వల్గా ఉండవు అనమాట. అదే కదా దీని మీనింగ్. ఐడియల్ మిషన్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ ప్రాక్టికల్లీ. సో ఇన్ అన్ ఐడియల్ మిషన్ velocity ratio is equal to mechanical advantage, which means that this condition is not applicable in case of the practical simple mission, right? So మనకి చాలా ఎగ్జామ్స్ అడుగుతూ ఉంటాడు, right? In which of the following type of the mission velocity ratio is equal to the mechanical advantage? ఆప్షన్స్ అడుగుతాడు. రివర్సబుల్ మిషన్, ఇర్రివర్సబుల్ మిషన్, సెల్ఫ్ లాక్ మిషన్ అండ్ ఐడియల్ మిషన్. ఇలా మనకు ఆప్షన్స్ అడుగుతాడు. సో వెలాసిటీ రేషియో ఈజ్ ఈక్వల్ టు మెకానికల్ అడ్వాంటేజ్ అనేటువంటిది ఒక ఐడియల్ మిషన్లోనే మనకి పాసిబుల్ అవుతుంది. ప్రాక్టికల్ లాగా ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. సో ఇదే మనకి స్లైడ్ ఫామ్లో చూడండి. సో రైట్, ఇఫ్ దెర్ ఈజ్ నో ఎనీ ఫ్రిక్షన్
on the mission and there is no energy is required to move its parts. Because simple mission lo there is a one of the mission, that mission is working without any friction and without any the supplying of the energy also, right? That is what about an ideal condition only. That is what only about the ideal mission. సో అలాంటి కండిషన్లో ఉన్నప్పుడు సో ఇదే చెప్తున్నాడు, దిస్ ఈజ్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ద ఇన్పుట్, రైట్? ఈ కండిషన్లో ఉన్నప్పుడు మెకానికల్ అడ్వాంటేజ్ అనేటువంటిది వెలాసిటీ రేషియోకి ఈక్వల్గా ఉంటుంది అనమాట, అది చెప్తున్నాడు. హెన్స్ ఫర్ ఐడియల్ మిషన్ ద ఎఫిషియన్సీ ఈజ్ 100% అండ్ ద మెకానికల్ అడ్వాంటేజ్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ రేషియో, రైట్? సో దీని మీనింగ్ చెప్తున్నాడు, క్లియర్గా చెప్తున్నాడు. ఐడియల్ మిషన్లో మనకి 100% ఎఫిషియన్సీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మెకానికల్ అడ్వాంటేజ్ అనేటువంటిది వెలాసిటీ రేషియోకి ఈక్వల్గా ఉంటుంది. బట్ ఇన్ ప్రాక్టికల్ కండిషన్ దిస్ కెనాట్ బి పాసిబుల్, రైట్? అందువల్ల ఏంటంటే ప్రాక్టికల్ మిషన్లు ఎప్పుడు కూడా ఈ రెండు అనేటువంటిది ఈక్వాలిటీ ఉండవు మనకి, రైట్? రైట్, నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. Right, see, right, our next concept is a reversible and irreversible mission. Right, same ఇది గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మంచి కాన్సెప్ట్ ఇది. సో మనకి రైట్ విలేజెస్లో ఇలా మనకి ఒక హ్యాండ్ పంప్ ఒకటి ఉంటుందండి, వాటర్ అనేటువంటిది వస్తూ ఉంటుంది, వాటర్ ఈజ్ కమింగ్. సో ఇక్కడ చూసినట్లయితే వెన్ యు ఆర్ అప్లయింగ్ ద సింపుల్ ఎఫర్ట్, హియర్ ఇట్ ఈస్ వాట్ అబౌట్ ద లోడ్, దిస్ ఈజ్ ద లోడ్. వెన్ ఇట్ ఈస్ రైజింగ్ అప్, రైట్, వెన్ ఇట్ ఈస్ రైజింగ్ అప్ ద వాటర్ ఈజ్ డ్రాపింగ్, రైట్? వెన్ ఇట్ ఈస్ ద రైజింగ్ అప్ ద వాటర్ ఈజ్ డ్రాపింగ్ హియర్. అవర్ అల్టిమేట్ ఎయిమ్ ఈస్ to lift this load. Our ultimate aim is to lift this load by using the simple effort like this. So the మీరు చూడండి, ఎప్పుడైతే కనుక whenever you are earning this has to be moved like this, అలానే ఇది కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి, డిస్టెన్స్ మూవ్డ్ బై ద లోడ్ అంటే ఇది x కదా, డిస్టెన్స్ మూవ్డ్ బై ద ఎఫర్ట్ అంటే దిస్ ఈజ్ వాట్ ద y కదా. అలానే మీరు ఇంకో కండిషన్ చూడండి, లెట్స్ సపోజ్ so right, one more simple mission. Let's see, there is a one of the pulley is looking like this. ఇలా ఒక వెల్ ఉంది అనుకుందాం అండి, బావిలో మనకి వాటర్ ఉన్నాయి అనుకుందాం. there is a water in a well. సో ఇది బకెట్ అనుకుందాం. సో మీరు చూడండి ఇక్కడ వెన్ ఎవర్ ప్రొవైడింగ్ సమ్ సింపుల్ ఎఫర్ట్ లైక్ దిస్ ద బకెట్ ఆఫ్ వాటర్ ఈజ్ లిఫ్టింగ్ అంటే ఇది ఒక సింపుల్ మిషనే కదా. సో ఇది వచ్చేసరికి మీకు మనం సో దట్ ఎఫర్ట్ అప్లై చేస్తున్నాము, ఇది వచ్చేసరికి డబల్ అనుకుందాం అంటే లోడ్. సో ఇలాగ సింపుల్ ఎఫర్ట్ అనేటువంటిది అప్లై చేస్తున్నప్పుడు లోడ్ లిఫ్ట్ అవుతుంది. దట్ క్లియర్? So the moment when you remove this effort, then what happened? Bucket is again the dropping into the well. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఎఫర్ట్ ఏదైతే ఉందో ఎఫర్ట్ అప్లై చేసినప్పుడు లోడ్ లిఫ్ట్ అవుతుంది, రైట్? సో దట్ ఎఫర్ట్ని తీసేసాము, లోడ్ అగైన్ డ్రాప్ అయిపోతుంది. దీన్ని రివర్సబుల్ మిషన్ అంట. అంటే వాట్ ఐ మీన్ టు సే దట్ రివర్సబుల్ మిషన్ ఈజ్ such a type of the mission
where the lifted load will spring back to the original position after removing the effort. అంటే ఎఫర్ట్ ఇచ్చినప్పుడు లిఫ్ట్ అవుతుంది, ఎఫర్ట్ తీసేసినప్పుడు లిఫ్ట్ అయినటువంటి లోడ్ కూడా మళ్ళీ డ్రాప్ డౌన్ అవుతుంది అన్నమాట. దాన్ని మనం రివర్సబుల్ మిషన్ అని చెప్పేసి చెప్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ రివర్సబుల్ మిషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ద పుల్లీ సిస్టమ్, పుల్లీ. సో అలానే సమ్ ఆఫ్ ద మిషన్స్ ఆర్ దేర్, కొన్ని మిషన్స్ ఉన్నాయి, కొన్ని సింపుల్ మిషన్స్ ఉన్నాయి. అవేంటి, మనం ఎఫర్ట్ ఇస్తాము, ఎఫర్ట్ ఇస్తే లోడ్ లిఫ్ట్ అవుతుంది, ఎఫర్ట్ తీసేసామనుకోండి రైట్, లిఫ్ట్ అయినటువంటి లోడ్ అలానే ఉంటుంది, డ్రాప్ డౌన్ అవ్వదు అనమాట. దాన్ని ఇర్రివర్సబుల్ మిషన్ అంట. సో దెర్ ఈజ్ ఎ మిషన్ వేర్ ద లిఫ్టెడ్ లోడ్ రిమైన్స్ ద సేమ్ వెన్ యూ రిమూవ్ ద రైట్ ఎఫర్ట్ ఆల్సో. అంటే ఎఫర్ట్ తీసేసినా కానీ ఏదైతే కనుక లిఫ్టెడ్ లోడ్ ఉందో అది మళ్ళీ డ్రాప్ డౌన్ అవ్వదు. దాన్ని మనం ఇర్రివర్సబుల్ మిషన్ అని చెప్పి చెప్తాం అన్నమాట. సో రివర్సబుల్ మిషన్, ఇర్రివర్సబుల్ మిషన్. ఇర్రివర్సబుల్ మిషన్కి ఎగ్జాంపుల్ చూడండి మీరు రైట్. ఇర్రివర్సబుల్ మిషన్ అంటే ఏంటండి, లిఫ్ట్ అయినటువంటి లోడ్ అలానే ఉంటుంది, అది డ్రాప్ డౌన్ అవ్వదు అనమాట. సో దాని గురించి చూద్దాం మనం. సో మనకు తెలుసా అండి, వీ హ్యావ్ ద స్క్రూ జాక్. స్క్రూ జాక్ మిషన్ ఇలా ఉంటుంది. స్క్రూ జాక్ గురించి మనందరూ తెలుసు. స్క్రూ జాక్ అంటే మనకి 4 వీలర్స్ కానీ 3 వీలర్స్ కానీ సో దట్ టైర్ అనేటువంటిది ఫెయిల్ అయితే మనం ఏం చేస్తామంటే టైర్ని షిఫ్ట్ చేస్తాం కదా. ఫర్ దట్ వీఆర్ యూజింగ్ దిస్ రైట్. స్క్రూ జాక్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ద సింపుల్ మిషన్. వీ కెన్ యూజ్ ద లిఫ్టింగ్ ఆఫ్ ద హెవీ లోడ్. ఒక లోడ్ని మనం లిఫ్ట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ చూడండి, వెన్ ఎవర్ అప్లై ద సింపుల్ ఎఫర్ట్, the load is lifting. Once the load is lifting, it is not dropping it down. So the screw jack is an example of that. Screw jack is an example of irreversible mission, right? Very clear andi, right? Reversible mission ante enti, irreversible mission ante enti, right? Chala simple. Reversible mission ante effort apply chestamu, load lift avutadi, ఎఫర్ట్ తీసేస్తాము, లోడ్ మరలా డ్రాప్ డౌన్ అవుతుంది, అది రివర్సబుల్ మిషన్. ఇర్రివర్సబుల్ మిషన్ అంటే ఏంటి, ఎఫర్ట్ ఇస్తాము, లోడ్ లిఫ్ట్ అవుతుంది, లిఫ్ట్ అయినటువంటి లోడ్ అలానే ఉండిపోతుంది, మీరు ఎఫర్ట్ తీసేసినా సరే అది అలానే ఉండిపోతుంది, అది మనం ఇర్రివర్సబుల్ మిషన్ అని చెప్తాం. సో అయితే ఇక్కడ చూడండి, ఇర్రివర్సబుల్ మిషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ సెల్ఫ్ లాక్ మిషన్. వై వీఆర్ సేయింగ్ యాజ్ ఏ సెల్ఫ్ లాక్ మిషన్? ఎందుకంటే ఇర్రివర్సబుల్ మిషన్లో మనకి లోడ్ అనేటువంటిది లిఫ్ట్ అవుతుంది, లిఫ్ట్ అయినటువంటి లోడ్ సెల్ఫ్ లాక్ అయిపోతుంది. సో ఇర్రివర్సబుల్ మిషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ సెల్ఫ్ లాక్ మిషన్. రైట్, క్లియర్? సో ఇదే కాన్సెప్ట్ స్లైడ్ ఫామ్లో చూడండి. రైట్, రివర్సబుల్ అండ్ ఇర్రివర్సబుల్ మిషన్. రైట్, ఏ మిషన్ ఈజ్ సెట్ టు బి ఎ రివర్సబుల్ మిషన్ if it is capable of doing work in a right the reverse direction when effort the causing lifting load is removed. అంటే దీని మీనింగ్ ఇదే కదా, రైట్? వాట్ ఇట్ మీన్స్ దట్ సో దట్ రివర్సిబుల్గా ఇట్ హ్యాస్ టు బి వర్కింగ్. దెన్ మీరు చూడండి, ఇఫ్ ద లోడ్ డస్ నాట్ మూవ్ ఇన్ రివర్స్ డైరెక్షన్ వెన్ ద ఎఫర్ట్ ఈజ్ రిమూవ్డ్. సి రైట్, లోడ్ డస్ నాట్ మూవ్ ఇన్ ఏ రివర్స్ డైరెక్షన్ వెన్ ఎఫర్ట్ ఈజ్ రిమూవ్డ్, then that mission is known as a irreversible mission or the self-locking mission. Right? చూడండి ఎంత మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది. వై ఇర్రివర్సబుల్ మిషన్ ఈజ్ నోన్ యాజ్ ఎ సెల్ఫ్ లాక్ మిషన్? ఎందుకండి లోడ్ అనేటువంటిది లిఫ్ట్ అవుతుంది, లిఫ్ట్ అయినటువంటి లోడ్ సెల్ఫ్ లాక్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎ సెల్ఫ్ లాక్ మిషన్. రైట్, క్లియర్?